అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు అల్టిమేట్ ఇండియన్ వెజ్ లంచ్ రొటీన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అదేంటంటే, ఎవరైనా వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు మనం హడావడి పడిపోయి వేరు వంటలు చేయకుండా ఇలా నేను చూపించిన వంటలు చేసి తాళీ లాగా తయారు చేసి వాళ్ళకి సర్వ్ చేస్తే ఎంతో నచ్చుతుంది. టొమాటో పప్పు, బంగాళదుంప వేపుడు, ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పెరుగు, అరటికాయ వీటితో సర్వ్ చేయండి. దానికోసం ముందుగా మనం టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. నూట 50 గ్రాముల కందిపప్పును తీసుకోవాలి. దాన్ని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పోస్తే చల్లారుతుంది. కందిపప్పు మాడిపోకుండా చూసుకోవాలి. చల్లారిన ఈ పప్పుని నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి. డస్ట్ కానీ ఏదైనా ఉన్నా సరే పోతుంది. అందుకోసం మనం 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు అన్నం వండడం కోసం ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని రాళ్ళు ఏమైనా బెడ్లు ఏమైనా ఉన్నా సరే ఏరుకోవాలి. అలా బియ్యం శుభ్రపరిచిన తర్వాత వాటిని కూడా రన్నింగ్ వాటర్లో బాగా కడుక్కోవాలి. 2-3 నిమిషాలు బాగా కడగాలి. ఇందులో ఉన్న డస్ట్ కూడా పోతుంది. ఈ విధంగా నీళ్ళు ఉంచుకొని 2 సార్లు బాగా కడుక్కోవాలి. బియ్యాన్ని కంపల్సరీ శుభ్రంగా కడుక్కున్న తర్వాతే అన్నం వండుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో తీసుకొని ఆ తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అన్నం వండుతున్నాను. అందులో వండడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకని మనం ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అడుగున ప్లేట్ పెట్టుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో పోసుకోవాలి. అంటే ఒక గ్లాసు బియ్యం 2 గ్లాసుల నీళ్లు కలిపిన బియ్యం ఇవి. కుక్కర్లో వేసేసి అలా మూత పెట్టి అలా 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత లేదా ముందుగా కూడా ఈ ఎలక్ట్రిక్ కుక్కర్ మీద పెట్టుకోవాలి. 15 నిమిషాలు అయిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే దాని అంతటా అది ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా కందిపప్పుని కుక్కర్లో తీసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. ఒక గ్లాస్ పప్పుకి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అంటే 3 వంతులు నీళ్లు పోయాలి. అలాగే దాన్ని 15 నిమిషాలు నానబెట్టుకోవాలి. కుక్కర్లోనైనా నానబెట్టుకోవచ్చు లేదా ముందుగా నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు 4 పెద్ద పండిన టమాటాలు తీసుకొని పెద్దగా కట్ చేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం చింతపండు, ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన కందిపప్పులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలి. చింతపండు టమాటా పప్పు కాబట్టి టమాటాలు ఎక్కువ వేయాలి, చింతపండు తక్కువ వేయాలి. అప్పుడే ఈ టమాటా పప్పు మరింత రుచిగా ఉంటుంది. అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేయాలి. అలాగే 1 టీ స్పూన్ నూనె వేయాలి. నూనె వేయడం వల్ల పప్పు త్వరగా ఉడుకుతుంది. మూత పెట్టి పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు ఎంత బాగా ఉడికినా బాగుంటుంది. పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా బంగాళదుంప వేపుడు కోసం బంగాళదుంపల్ని తొక్క తీసుకుందాము. తొక్క తీసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్క్రాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని రన్నింగ్ వాటర్లో బాగా కడుక్కోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసుకోవాలి. ఈ ఉప్పు నీళ్ళలోకి బంగాళదుంప ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు అవి రంగు మారకుండా ఉంటాయి. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఈ లోపుగా పప్పు ఉడికిపోయింది. విజిల్స్ వస్తున్నాయి. 5 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచాలి. తర్వాత 3-4 వెల్లుల్లిపాయలు తీసుకొని దంచుకోవాలి.
దంచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలని తొడాలు తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే కరివేపాకు ఒక రెమ్మని తుంచుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేయాలి. అందులో నూనె పోసుకొని వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా ఆవాలు వేసుకోవాలి. ఇది బంగాళదుంప వేపుడు కోసం తయారు చేస్తున్న పోపు. ఆవాలు చిటిపట్లాడుతూ వేగాలి. ఆ తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేయాలి. ఈ పోపు చక్కగా వేగుతుంది. అప్పుడు కరివేపాకు కూడా వేయాలి. వీటన్నిటిని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బాగా వేగిన ఈ పోపులో మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలపాలి. మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాలు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇవి బాగా మగ్గని అనుకున్న తర్వాత మూత తీసి అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. మీ రుచిని బట్టి కారం, ఉప్పులు సరిచేసి వేసుకోవచ్చు. ఉప్పు కారం వేసిన తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత మూత తీసి 1-2 నిమిషాలు వేయించాలి. అలా వేగినప్పుడు కొత్తిమీర చల్లుకోవాలి. అంతే, ఎంత రుచికరమైన బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది. ఈ వేపుడిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. టమాటా పప్పుకి మంచి కాంబినేషన్ బంగాళదుంప వేపుడు. ఆ తర్వాత పప్పు తాలింపు కోసం తాలింపు దినుసులు రెడీ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే వేయించుకోవడానికి జీలకర్ర, ఆవాలు, నూనె బదులుగా నేతితో తాలింపు పెట్టుకుంటే పప్పు మరింత రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను నేతితో తాలింపు పెడుతున్నాను. ఈలోపుగా అన్నం ఉడికిపోయింది. ఇలా స్విచ్ దానంతట అదే పైకి వస్తుంది. అప్పుడు మూత తీసి చూసినట్లయితే అన్నం చక్కగా పొడి పొడిగా ఉడికిపోయి ఉంటుంది. మెయిన్ స్విచ్ ఆపకపోతే ఇలా మనం వడ్డించుకునే వరకు వేడిగానే ఉంటుంది. ఉడికిన పప్పు కూడా మూత తీసి చూద్దాం. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే టమాటా పప్పు చక్కగా ఉడికి ఉంది. ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఉప్పు వేయకూడదు. ఉప్పు వేసి బాగా నలుపుకోవాలి. పప్పు గుత్తితో కానీ లేదా గుంట గరిటెతో కానీ బాగా నలపాలి. ఎంత మెత్తగా కావాలనుకుంటే అంత మెత్తగా నలుపుకోవచ్చు. కొద్దిగా పలుచగా కావాలనుకుంటే మరి కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. ఈ విధంగా బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు పెడదాము. మరలా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టాలి. కడాయి వేడిన తర్వాత నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు. ముందుగా ఆవాలు వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేయాలి. లేదా తాలింపు దినుసులు ఎలా తయారు చేయాలో నా వీడియోలో చూపించాను, చూడగలరు. వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయాలి. వీటిని చక్కగా 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి. ఈ పోపు చక్కగా వేగితేనే పప్పు రుచిగా ఉంటుంది. కరివేపాకు ఆఖరుగా వేయాలి. చక్కగా వేగిన ఈ పోపులోకి మనం రుబ్బి పక్కన పెట్టుకున్న టమాటా పోపు మిశ్రమాన్ని వంచాలి. చూసారు కదా, ఈ విధంగా టమాటా పప్పుని పోసుకోవాలి. ఇలా పోపు పెట్టిన తర్వాత కూడా 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అప్పుడే చక్కగా ఉంటుంది టమాటా పప్పు. ఉప్పు సరి చూసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చక్కటి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసి పక్కన పెట్టండి. అలాగే అన్నాన్ని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టండి.
ఇప్పుడు మనం సాధారణంగా తయారు చేసుకునే ఇండియన్ లంచ్ వెజ్ రొటీన్ లేదా ఇండియన్ వెజ్ థాలీలోకి ఏమేమి తయారు చేస్తాం చూద్దాం. అన్నం, టొమాటో పప్పు, బంగాళదుంప వేపుడు, ఇంట్లో ఉన్న పచ్చళ్ళు సర్వ్ చేసుకోవచ్చు. ఆవకాయ పచ్చడి, అలాగే మా ఇంట్లో ఇప్పుడు గోంగూర పచ్చడి కూడా ఉంది, అందుకని గోంగూర పచ్చడి. నెయ్యి, పప్పులోకి చాలామంది నేతిని ఇష్టపడతారు. నెయ్యి కరిగించి వేసుకోవచ్చు లేదా అలా పెట్టచ్చు. ఆఖరిగా పెరుగు, ఉప్పు, పెరుగు కాంబినేషన్ అరటికాయ లేదా మామిడికాయ సర్వ్ చేయాలి. అన్ని పెట్టి చక్కగా సర్వ్ చేయండి. ఇప్పుడు కొంచెం ప్లేట్ని అలంకరిద్దాము. ఈ బౌల్లో ఒకసారి అన్నాన్ని గట్టిగా ప్రెస్ చేసి దాన్ని తిరిగేసి ప్లేట్ మీద ఉంచినట్లయితే చక్కగా గుండ్రంగా ఒక మంచి షేప్ వస్తుంది. అన్నం చూసారు కదా, ఈ విధంగా చక్కటి షేప్ వస్తుంది అన్నం. ఈ అన్నాన్ని ఒక సైడ్కి పెట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్నవన్నీ వరుసగా ప్లేట్లో పెట్టాలి. పప్పు, బంగాళదుంప వేపుడు, నెయ్యి, ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, పెరుగు, అరటికాయ. వీటినే ఇండియన్ వెజ్ థాలీ అంటారు. ఇది చాలా సింపుల్గా, చాలా సాధారణంగా అందరి ఇళ్లలో చేసుకుని రొటీన్గా వండుకునే వంట. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. దానికి కాంబినేషన్గా ఈ విధంగా బంగాళదుంప వేపుడు చేసుకొని ట్రై చేయండి. ఎంత రుచికరమైన సింపుల్గా అయిపోయే ఈ వెజ్ థాలీ మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రుచికరమైన వంటల కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.